టేస్టీగా అదిరిపోయే ఎగ్ వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. హాయ్ అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఒక మిక్సీ జార్లోకి ఒక స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 4 లవంగాలు, ఒక 10 గాల మిరియాలు అయితే తీసుకున్నాను. తీసుకొని వాటంతటిని మిక్స్ చేయాలి. అలాగే ఒక వెల్లుల్లి రెబ్బైతే తీసుకున్నాం కదా అండి, అది కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే మీ టేస్ట్‌కు తగినంత మీరు తినే దాన్ని బట్టి కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే టేస్ట్‌కు తగినంత రాక్ సాల్ట్ గానీ, లేదంటే నార్మల్‌గా యూజ్ చేసుకుంటాం కదా ఆశీర్వాద్ సాల్ట్, అలాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ సాల్టే యాడ్ చేశాను. అదంతా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనమైతే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, అలాగే ఆవాలు కూడా వేసాను. అవి కూడా బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అయితే ఒక 2 కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కావాలంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేశాను. మీకు కావాలంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే పోపులోకి మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే యాడ్ చేయలేదు. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాతకి నేనైతే కరివేపాకు రెబ్బలైతే వేశాను. కరివేపాకు అయితే మంచి స్మెల్ వస్తుంది. అలాగే హెల్త్‌కి కూడా మంచిది. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. ఇప్పుడైతే ఎగ్స్ అయితే వేస్తున్నానండి. నేనైతే ఒక 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఆమ్లెట్ లాగా వేసాం కదా, అదైతే కొంచెం ఫ్రై అయిపోయింది. ఆ ఫ్రై అయిన దాన్ని అయితే పీసెస్ కట్ చేసుకుంటా టర్న్ చేస్తున్నాను. ఎగ్ అంతా ఫ్రై అయిపోయింది కదా, ఆయిల్ అంతా పేరుకొచ్చింది కదా. ఎగ్గునైతే మొత్తం ఒక 1 సైడ్ అంటున్నాను. ఎందుకంటే మనం ముందుగాల ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేయాలి కాబట్టి దాన్ని 1 సైడ్ అన్నాను. వెల్లుల్లి కారాన్ని 1 సైడ్ ఉంచాను. ఆయిల్లో మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మనకు ఫ్రై చేస్తూ ఉంటే తెలుస్తుంది, వెల్లుల్లి కారం స్మెల్ వస్తూ ఉంటుంది బాగా. కాసేపు మూత పెట్టేసి ఫ్రై అవ్వనివ్వండి అలానే ఒక 5 మినిట్స్. వెల్లుల్లి కారం అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఎగ్గును వెల్లుల్లి కారాన్ని అయితే ఒకసారి అయితే కలుపుకుందాం. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ అయితే అలా ఫ్రై అవ్వనివ్వండి. మంచిగా ఫ్రై అయిన తర్వాతకి కొంచెం కొత్తిమీర ఆకైతే యాడ్ చేద్దాం ఫైనల్గా. ఫైనల్గా మన ఎగ్ వెల్లుల్లి కారం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కర్రీ ఎలా ఉందనేది అయితే నేను టేస్ట్ చూసి మీకు చెప్తాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే చిన్న లైక్ మన ఛానల్ గ్రోత్ కోసం ఉపయోగపడుతుంది. అలాగే వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. కర్రీ అయితే చాలా బాగుందండి.